బీఆర్ఎస్ పార్లమెంట్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఇక కార్యకర్తల యొక్క ఏదైతే కార్యకర్తలు చెప్తా ఉన్నారో వాటి యొక్క కార్యకర్తలు చెప్తున్న వాటిని స్వీకరిస్తూ కార్యకర్తలకు ఎలాంటి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఈ సమావేశాల్లో ఇక పూర్తి భరోసా ఇస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక మనతో పాటు ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా పార్లమెంటులో ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతున్నాయి పార్లమెంటు? ఇక ఎన్నికలు రాబోతున్నారు, వేల సమీక్షా సమావేశాలు అంటున్నారు. ఇక ఎట్లాంటి ప్రతిపాదనలు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు, మీరు వాటిని ఏ విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళకి? అంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఒక నిర్మాణం చేయడానికి చేస్తున్నటువంటి యొక్క సన్నాహక కార్యక్రమాలు, ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యులతో మాట్లాడి అసలు గతంలో జరిగినటువంటి తప్పులను మనం సరిదిద్దుకోవడానికి ఒక వేదికగా చేసుకొని ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా ఎక్కువ స్థానాలను గెలుచుకునేటువంటి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని ఇలా ప్రజలకు మేమే గలం మేమే దళం. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు వెన్నుదన్ను, ఒక నమ్మకము, ఒక విశ్వాసం. కాబట్టి ప్రజలకు మేము ఎక్కడైతే విశ్వాసం ఎక్కడైనా కోల్పోయినామా వాటన్నింటినీ కూడా చెక్ చేసుకొని ప్రజలకు విశ్వాసం కలిగించడానికి, క్యాడర్కు విశ్వాసం కలిగించడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 40 రోజులు కావస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక ఏదైతే ప్రభుత్వం ఏర్పడి, అయినప్పటికీ ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ఇక దాదాపు 2 గ్యారంటీలు అమలు చేసినాం. ఇక రానున్న రోజులలో ఈ 100 రోజులలో కంప్లీట్ చేస్తామంటున్నారు. కానీ దాదాపు 6.5 లక్షల కోట్లు ప్రజలపైన మాత్రం భారం మోపారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకే మేము ఈ గ్యారంటీలకు సంబంధించి ఇక వాటిని మేము అది చేసుకోవడానికే కొంత టైం తీసుకుంటున్నామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారం ఇది. అసలు అబద్ధపు ప్రచారాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ 5 సంవత్సరాలు పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ, ఒక కుట్ర ఇది. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండే, ఇలా నెలకే ఏ విధమైనటువంటి పరిస్థితులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా 6 గ్యారంటీలను అమలుపరచడానికి దాంట్లో 2 గ్యారంటీలు అమలుపరిచినామని చెప్పుకుంటూ ఇలా ఏం అమలుపరిచిండ్రో అసలు అర్థం కానిటువంటి రెండు పథకాలు అమలు చేసిండ్రు. వాటిని ఏంది ఇలా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొల్ని ఉన్నాయి. ఇలా ఆర్టీసీ తీసుకుంటే గందరగోళము, ఇంకా ఏ పని చేసినా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా కొత్తగా అప్లికేషన్ ఫారాలన్నీ కూడా ఇచ్చి అవన్నీ ప్రజలందరూ కూడా లైన్లలో నిలబెట్టి ఇలా ప్రజల దగ్గర వేల లక్షల అప్లికేషన్లు తీసుకొని వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లు పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఒక్క పర్సన్ను కూడా లైన్లో నిలబెట్టినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు లేదు. గతంలో మనం చెప్పుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూరియా బస్తాలు కావాలంటే లైన్లో నిలబడాలి. యూరియా బస్తాల కోసం పొద్దుగాలనే వచ్చి చెప్పులు లైన్లో పెట్టినటువంటి పరిస్థితులు చూసినాం. ఇలా చెప్పులు మళ్ళీ లైన్లోకి వచ్చినాయి, జనాలు లైన్లోకి వచ్చిండ్రు. ఇలా గ్యాస్ బుడ్డీలు కూడా లైన్లోకి వచ్చినాయి. అంటే ఇలా లైన్లో నిలబెట్టడం అని అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నది మళ్ళీ ఒక చరిత్రలో చెప్పుకోవడానికి మనకు నిదర్శనము. ఈ నెల రోజుల్లోనే అనేక అంశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలే గమనించాలి. ఇలా ఈ 6 గ్యారంటీ స్కీములను ఎత్తేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్లు అప్పు చేసింది. ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారము కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నది. ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల అప్పు ఉండే? పోనీ మేము ఇలా 6 లక్షల అప్పు చేసినామని అంటుండ్రు కదా. 6 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇలా ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల సంపద సృష్టించినాం. అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఇలా ఇట్లాంటి మిషన్ భగీరథ రావాలి, మిషన్ కాకతీయ లాంటివి రావాలి, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం వల్ల ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వచ్చు, లేదంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు ఇలా 24 గంటల కరెంట్ ఇవ్వచ్చు అని 50 సంవత్సరాలు ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందా? అసలు ఇట్లాంటి ఆలోచన మీకు వచ్చినాయా? ఇలా మేము ప్రతి జిల్లాలో
ఒక మెడికల్ కాలేజ్ పెట్టినాం, ప్రతి జిల్లాలో ఒక కలెక్టరేట్ ఆఫీస్ కట్టినాం, ఇంటిగ్రేట్ ఆఫీస్ కలెక్టరేట్ కట్టినాం, ఇలా కమిషనరేట్ కట్టినాం. ఇలా 50 ఏళ్ళలో ఒక్కరోజు మీరు ఎందుకు ఆలోచన రాలేదు? ఇలా విమర్శిస్తున్నారు కదా. ఇలా కేసీఆర్ ప్రభుత్వం కట్టించినటువంటి బంగ్లాలలో, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి అనేక కట్టడాలలో సెక్రటరియట్ కానీ, ఇలా జిల్లాల్లో ఉన్నటువంటి ఇంటిగ్రేట్ కలెక్టరేట్లు కానీ, ఇవన్నీ కూడా ఇలా ఈ ఈ రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచి ఈ భారతదేశానికి ఒక మోడల్గా నిలిచింది తెలంగాణ. వీలైతే మీకు చేతనైతే వాటిని కాపాడండి, సంపదను కాపాడండి, ఈ ఆస్తులను కాపాడండి. అంతేగాని ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మళ్ళీ ఇల్లిప్పి పందిరేస్తాం అనేటువంటి విధానాలు పోతే తెలంగాణ మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మేము వాళ్లకు అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని కూల్చోబోతున్నారంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా ఇలా బండి సంజయ్ను కాంగ్రెస్ పార్టీకి వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఒప్పందాలు ఉన్నాయో మాకు తెలియదు. మా పార్టీ సంగతి అవతలోడు ఎప్పుడంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇలా జాతీయ పార్టీలు ఒకటవడం అసలు భారతదేశంలో ఇది ఒక వింత. ఇలా మరి బండి సంజయ్ ఇందాక మనోళ్ళు వాళ్ళు అంటుండ్రి, బండి సంజయ్ ఇంటర్మీడియట్ చదువు ఫెయిల్ అయింది అని తెలుసు కానీ జ్యోతిషాలు ఎప్పుడు నేర్చుకున్నాడు అన్న సంగతి మాకు తెలియదు అన్నట్టు. మరి వాస్తవంగా ఆయన జ్యోతిష్యం చెప్తా ఉన్నాడు. మరి ఆ జ్యోతిష్యం లోపల ఉన్నటువంటి రహస్యం ఏదో బండి సంజయ్ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో చెప్పాలి, మాకు తెలియదు. అది మేము ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో దీన్ని పవిత్రంగా భావించి డెఫినెట్గా ప్రజల పక్షాన సమస్యల పైన కొట్లాడడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజల కోసం కొట్లాడడానికి మేము ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ఇక రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు జస్ట్ షోప్ టాపులు తప్ప ఇంకా అక్కడి నుండి ఏ నిధులు తీసుకొచ్చే పరిస్థితి కేటీఆర్కు లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా, ఆ రోజు రిలయన్స్ అంబానీ వాళ్ళతోని కుమ్మక్క అయిపోయినరు, పెట్టుబడులు తెస్తా ఉన్నారని విమర్శించారు. ఇలా వాళ్ళని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ లాంటి నాయకుడు విమర్శించి ఇలా మొట్టమొదటి సమావేశం ఎవరితో జరిగిందంటే వాళ్ళతోనే జరిగింది, ఆదాని అంబానీతోనే జరిగింది. మరి ఇలా నీతులు చెప్పిన వాళ్ళే మళ్ళీ వాళ్ళకే అంటగాగుతూ ఉంటే అసలు ఎట్లా తీసుకోవాలి మీ ఆలోచన విధానాన్ని? మీరు మాట్లాడుతున్న దానికి మీరు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉన్నదా? ఇలా ఆనాడు కేటీఆర్ పోతేనేమో విమర్శించిండ్రు దావోస్ పోతే, ఇలా అదే బాటలో మీరు వెళ్ళిండ్రు కదా. అంటే మనం చేస్తున్నటువంటి పని మీద ఒక శ్రద్ధతోని, నిజంగా వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టితోని, మంచి చూపుతో ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఇలా మమ్మల్ని విమర్శిస్తే మేము చేసిన పనే మీరు చేయబట్టి అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం అంటే అది కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా మేము ఏం మాట్లాడతలేం, విమర్శించదలుచుకోలే, జస్ట్ జరుగుతున్నవి మాత్రమే చెప్పదలుచుకున్నాం. విమర్శించే రోజు వస్తుంది, డెఫినెట్గా పక్కాగా ప్రణాళికాబద్ధంగా లెక్కలతో పాటు బరాబర్ నిలదీస్తాం, వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తాం. చివరగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, ఇక ఎర్రోల శ్రీనివాస్కి వరంగల్ నుండి ఎంపీ టికెట్ రాబోతుందని, ఇది నిజమా? పార్టీ ఆదేశం ఇస్తే డెఫినెట్గా పోటీ చేస్తాం. ఏదైనా పార్టీ నిర్ణయిస్తే డెఫినెట్గా ఆలోచిస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెఫినెట్గా అవకాశం ఇస్తే పోటీ చేస్తాం. ఇది మొత్తానికి ఎర్రోల శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. ఇక ఏదైతే దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కేటీఆర్ని కొంత విమర్శించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాము, కానీ ఇప్పుడు వెళ్ళిన ఏదైతే రేవంత్ రెడ్డి మొట్టమొదటి సీఎం అవడంతో ఇక పెట్టుబడుల కోసం అదానిని అంబానీని ఇక చేయి చాచి అడగడం ఏంటి, ఇక ఏదైతే రాహుల్ గాంధీ వ్యతిరేకించిన అదానితో వీళ్ళు టైఅప్ అవడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి రానున్న రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒకవేళ అధిష్టానం ఆలోచిస్తే ఖచ్చితంగా ఎంపీగా వరంగల్ నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా ఎర్రోల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.